శ్రీ గురు చరిత్ర అధ్యాయం 3 శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. సిద్ధముని చెప్పిన దీపకుని కథ విన్న నామధారకుడు గురు భక్తుల కథలు ఇంకా చెప్పమని అడిగితే సిద్ధముని అతని జిజ్ఞాసకు సంతోషించి ఆశీర్వదించి మళ్ళీ చెప్పసాగాడు. నిర్గుణమైన పరబ్రహ్మమే ఈ సృష్టికంతటికీ మూలము. ఆ పరబ్రహ్మము నుండి సత్వరజస్తమో గుణాలు అనే 3 తత్వాలు ప్రకటమై బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపం దాల్చాయి. ఈ సృష్టిలోని సకల పదార్థాలు ఈ 3 తత్వాలు కలిగి ఉంటాయి. జగత్తును సృష్టించే సామర్థ్యం బ్రహ్మకు ఉంటుంది. ఈ సృష్టిని నిలిపి ఉంచే సామర్థ్యం విష్ణువుకు, సృష్టిని లయింపజేసే సామర్థ్యం శివునికి ఉంటుంది. ఆ పరమాత్మకు గల ఈ 3 సామర్థ్యాలే త్రిమూర్తులు. పూర్వం అంబరీషుడు అనే రాజు ఏకాదశి వ్రతాన్ని నియమం తప్పక ఆచరించేవాడు. ఒక ఏకాదశి వ్రతం నాడు అంబరీషుని వద్దకు శిష్య సమేతముగా దుర్వాస మహాముని సరిగ్గా పారాయణ సమయానికి వచ్చాడు. అంబరీషుడు ముని ఆహ్వానించి భోజనం చేయమని ప్రార్థించాడు. దుర్వాసముని స్నానం చేసి వస్తానని నదికి వెళ్ళి ఎంతకీ తిరిగి రాలేదు. వ్రత భంగమవుతుందనే భయంతో రాజు పారణ సమయానికి తీర్థం తీసుకున్నాడు. మరుక్షణమే దుర్వాసముని వచ్చి తనను అలక్ష్యం చేసినందుకు నానా జన్మలు ఎత్తుతూ ఉండమని అంబరీషుని శపించాడు. అంబరీషుడు శ్రీ మహావిష్ణువుని శరణు వేడగా తన భక్తుని బాధ్యత తనదే కనుక ఆ శాపం తనకు వర్తింపచేయమని దుర్వాసమునిని ప్రార్థించాడు. లోకహితం కోసం దుర్వాసముని అలాగే చేశాడు. అందుకే జీవులను ఉద్ధరించడానికి విష్ణువు మృత్యు కూర్మావతారాలు ఎత్తాడు. ఇవి కాక నిరంతర స్మరణ చేసే భక్తులకు దర్శనమిచ్చి కేవలం ఆధ్యాత్మికోన్నతి ప్రసాదించడానికి కొన్ని గుప్తావతారాలు ధరించాడు. అటువంటి గుప్తావతారమే శ్రీ దత్తాత్రేయ అవతారం. శ్రీ దత్తాయ గురవే నమః.